నమస్తే. గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ మృగశిర నక్షత్రంలో ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే గురు భగవానుడు మృగశిర నక్షత్రంలో రోహిణి నుండి మృగశిర నక్షత్రానికి మొన్న ఏప్రిల్ 10వ తారీఖు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ జూన్ 14 వరకు ఉంటారు. వృషభ రాశిలో మృగశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన మే 15th వరకు ఉంటూ, అంటే మే 15th వరకు వృషభ రాశిలో ఉంటూ మే 15th నుంచి జూన్ 14th వరకు కూడా మృగశిర యొక్క మిగతా పాదాల్లో ఆయన గోచారం చేయడం జరుగుతుంది. ఈ మృగశిర నక్షత్రం యొక్క గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ అన్ని రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది, అంటే ఒక్కొక్క రాశికి కూడా మనం స్పెసిఫిక్గా కనుక డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం. గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ మీనం వాళ్ళకి మృగశిర నక్షత్రం మీద ఆయన ప్రయాణిస్తుండగా మీకు ఎలా ఉంటుందో అనేది మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి మీ అధిపతే గురు భగవానుడు, అవునా? గురు భగవానుడు మీకు మృగశిర నక్షత్రం మీద వెళ్దాం. గురు భగవానుడికి కుజ భగవానుడికి పరస్పర మైత్రి ఉంటుంది. జనరల్ ఫ్రెండ్షిప్ అండ్ బ్యూటిఫుల్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ బిట్వీన్ ఈచ్ అదర్. జూపిటర్ అండ్ మార్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ టుగెదర్. అలా ఉంటుండగా మీకు ఇక్కడ ఈ ట్రాన్సిట్ ఎలా ఉంటుందంటే, మీకు కెరియర్ పరంగా చాలా మార్పులు తీసుకొస్తుంది. వర్కింగ్ క్లాస్ అందరికీ కూడా, వర్కింగ్ క్లాస్, బిజినెస్ క్లాస్, మీ అందరికీ కూడా కెరియర్ పరంగా చాలా మంచి మార్పులు ముందుకు వెళ్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సోషల్ సెట్టింగ్, సోషల్ ఫ్రేమ్వర్క్, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే, మీరు సాధించింది ఏదన్నా ఉంటే ఆ అకంప్లిష్మెంట్స్ అన్నీ కూడా జనం మాట్లాడుకుంటారు ఇక్కడ. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు వర్కింగ్ చేస్తున్నారనుకోండి, మీ బాస్ మీ గురించి మంచిగా ఎవరికైనా చెప్పడం, చాలా చక్కగా మిమ్మల్ని పొగడడం, లేదా మీ టీంలోనే మీకు మంచి పేరు రావడం, లేదా మీ పేరు ప్రతిష్టలు ఇక్కడ ఇంకా బాగుపడడం, లేదా మీ పని గుర్తింపబడడం, మీరు చేసే వర్క్ని కూడా చాలా చక్కగా గుర్తింపు, రాణింపు లాంటివి ఇక్కడ చాలా చక్కగా అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు కనుక కెరియర్ రీత్యా మీరు మారదాం అనుకుంటే చాలా చక్కగా మారండి, ఇబ్బంది లేదు. ఎవరికైనా మీనం వాళ్ళకి సంబంధాలు చూస్తుంటే కనుక ఆనందంగా ముందుకు వెళ్ళి చూడండి, ఇబ్బంది అంటూ ఏం లేదు, చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఒకసారి జన్మజాతకం కూడా చూపించుకోండి. లగ్నరీత్యా ఎలా ఉందో, దశల రీత్యా ఎలా ఉందో కూడా చూసుకుని ఒక రకంగా మంచి చెడు టైమ్స్ ఫ్రేమ్ చేసుకుని అప్పుడు మీరు ముందుకు వెళ్ళొచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ మీనం వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరడం కానివ్వండి, లేదా ప్రొఫెషనల్ స్టేటస్లో కూడా మీకు చాలా చక్కగా రాణింపు, గుర్తింపు లాంటివి ఉండడం కానివ్వండి, ఇలాంటివి, లేకపోతే జాబ్స్ మారడం కానివ్వండి, కొత్త బిజినెస్ అవెన్యూస్ ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా చెప్తాను. మీనం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఓపెన్ ప్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, స్థలాలు, అంటే ఓపెన్ ప్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, స్థలాలు ఇలాంటివి పనికొస్తాయి. ఏమంటే ఇల్లు కొనుక్కోవచ్చా? ఒకసారి జన్మజాతకం చూపించుకోండి. ఓపెన్ ప్లాట్ కొనుక్కొని దాని మీద కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇప్పుడే డబ్బు ఉంది, అవన్నీ కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. బట్ ప్రొవైడెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీకు దశల్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి నేను చూడాలి. అది చూడకుండా మాత్రం కుదరదు. ఎందుకు? మీకు దశల్లో కూడా మీకు లగ్నం వేరే అయ్యి, లగ్నరీత్యా మీకు సరిగ్గా కలిసి రాక, దశల్లో కూడా మీకు అన్ఫేవరబుల్ ప్లానెట్స్ ఉండి, ఇక్కడ గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ అవుతున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఎక్కడ పిక్చర్లో లేక, గురు భగవానుడు కానీ కుజ భగవానుడు కానీ, అటువంటిప్పుడు వద్దు. ఆ డేట్స్ పరంగా కనుక మనం చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఇదే ప్రిన్సిపల్ మీకు పెళ్లి సంబంధాల్లో కూడా అవుతుందన్నమాట. అదే వర్తిస్తుంది అక్కడ కూడా. సో ఏ టైంలో మీరు బాగా చాలా చక్కగా చూసుకుంటే మంచిది, ఏ టైంలో మీకు చక్కగా మీరు అవి సెటిల్ అవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది అనేది కూడా మీకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్.